హలో ఫ్రెండ్స్, మనం మహాభారతం శాంతి పర్వం పరాశర గీతలో భాగంగా తపస్సు మహిమ గురించి తెలుసుకుందాం. పరాశర మహర్షి జనక మహారాజుకు తపస్సు మహిమ గురించి చెప్తున్నారు. పూర్వము విద్యాధరులు, మునిపుంగవులు, దేవతాగణములు తపస్సు చేయడం వలనే ఎక్కువ విభావము పొందారు. బ్రహ్మదేవుడు కూడా తపస్సు చేతనే సమస్త లోకములు సృష్టించారు. పూర్వకాలంలో రాజులు కూడా తపస్సు చేయడం వల్లనే కీర్తి గడించారు. మనకు సుఖాన్ని కలిగించే గంధము, సుగంధ లేపనములు, పట్టుపరుపులు తపస్సు వలనే మనకు సమకూరాయి. మానవుడు సంసార జీవితంలో పడిపోయి భార్య, బిడ్డలు, డబ్బు, ఆస్తి, భోగములు వీటితో విసిగిపోయినప్పుడు అతనికి నిర్మలమైన మనస్సుతో చేసే తపస్సు ఉపశాంతి కలిగిస్తుంది. మనిషికి లోభము దుఃఖమును, సంతోషము సుఖాన్ని కలిగిస్తాయి. కానీ ఈ సుఖదుఖాలు కూడా తపస్సు చేయకపోవడం వల్లనే సంభవిస్తాయి. అలాగే సుఖము కలిగినప్పుడు మదించడం, దుఃఖము కలిగినప్పుడు విషాదంతో కుంగిపోవడం సాధారణంగా మానవులకు కలిగే లక్షణం. తపస్సు చేసిన వారు సుఖదుఖములను సమానంగా అనుభవిస్తారు. మానవుడు తపస్సు చేసి సిద్ధి పొందితే పురుషార్థములైన ధర్మార్థ కామ మోక్షములు లభిస్తాయి అని పరాశర మహర్షి జనక మహారాజుకు తపస్సు మహిమ గురించి బోధించారు. ఇది మనకి మహాభారతం శాంతి పర్వము 5వ అధ్యాయం 2వ భాగంలో ఉంటుంది. మూలం మహాభారతం, తెలుగు అనుసరణ కవిత్రేం పాదరేణువు మొదలి వెంకట సుబ్రహ్మణ్యం గారు. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.